మీరు ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చూడండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన దగ్గర ఏ శాఖలు పెట్టుకున్నాడు మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన వారి చేతిలోనే ఉంది, హోమ్ మినిస్ట్రీ కూడా వారి చేతిలోనే ఉంది, అదే విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వారి చేతిలోనే ఉన్నది. అంటే 1 కోటి పాపులేషన్, 1,10,00,000 మంది ప్రజలు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో అంటే సగం తెలంగాణ నివసిస్తున్న పాపులేషన్ ప్రభావితం చేసే మున్సిపల్ శాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. అదే విధంగా మరి హోంశాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. జనరల్ గా ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోరు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలు చూడండి. రెవెన్యూ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ. ఇది కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదు. నేను దానికి కొన్ని ఆధారాలు ఇస్తాను మీకు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు మొట్టమొదట సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఏమిటి? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల మీద సంతకాలు జరగాలి. 420 హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చిండ్రు, వాటి మీద సంతకాలు జరగాలి. వాటికి కావలసిన నిధులు ఏ విధంగా సేకరించాలన్న విషయాల మీద సంతకాలు జరగాలి. కానీ అవేవి జరగలేదు. మరి జరిగినవేంటి? మొట్టమొదట రాగానే లగచర్ల, బల్లులు కూడా గుడ్డు పెట్టని భూములను 100 సంవత్సరాల నుంచి రాత్రి మొదలు గిరిజన బిడ్డలు వాళ్ళు కాయకష్టం చేసి నడుములు వంచుకొని మరి పాములు గుట్టినా తేళ్లు గుట్టినా కొడవళ్లతోని గడ్డపాలతోని వ్యవసాయం చేసి ఆ భూములను చదును చేసుకుంటే పోతనే దాదాపు 2,000 ఎకరాలు 3,000 ఎకరాల భూములు ఫార్మాసిటీ అని తన అల్లుడికి సృజన్ రెడ్డికి కట్టబెట్టడానికి లగచెర్ల భూముల దోపిడీ. ఇక దాని తర్వాత ఇంకో దగ్గర భూముల దోపిడీ, ఇంకొక దగ్గర భూముల దోపిడీ. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పిండు, హైదరాబాద్ నగరం నడిబొట్టున పరిశ్రమలు బాగా డెవలప్ కావాలని చెప్పి 9,292 ఎకరాల భూమిని రకరకాల ప్రభుత్వాలు సేకరిస్తే ఆ భూములను హిల్ట్ పేరు మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి హిల్ట్ పేరు మీద దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16,000 ఎకరాలను ఫార్మాసిటీలు మరి ఇతర పరిశ్రమలను డెవలప్ చేయాలని చెప్పేసి భూములు సేకరిస్తే పోచారం దగ్గర ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరు మీద వాటిని గుంజుకొని ఆ ఫార్మా కంపెనీలు ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళని కూడా బయటికి పారదుంటుంది. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు ఇస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అని ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు. ఇందులో 1,000 కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి. మిత్రులారా, ఇక్కడికి కేవలం ఒక 500 మీటర్ల దూరంలోనే ఎర్రమంజిల్ కాలనీ ఉన్నది. ఎర్రమంజిల్ కాలనీలో 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు నేను నివాసం ఉన్నా. మేము ప్రభుత్వ క్వార్టర్లో నివాసం ఉన్న, అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఐఏఎస్ IPS అధికారులు ఉండేవాళ్ళు. నిమ్స్కు దీనికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మధ్యలో ఉన్నదే ఎర్రమంజిల్ ఆఫీసర్స్ కాలనీ. 2006 సంవత్సరంలో మెట్రో లైన్ విస్తరణ కోసం ఆ క్వార్టర్లన్నీ కూడా మేము తీసేసుకుంటాం అని చెప్పి మా ఇంటి ముందర నోటీసు అతికించిన వెంటనే మొట్టమొదట ఏడ్చింది మా అబ్బాయి. మా పిల్లలు ఏడ్చిండ్రు, అమ్మో నాయన మనం ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలి, అది గవర్నమెంట్ క్వార్టర్ బిడ్డ, మన ఇల్లు కాదండి కూడా. అమ్మో మనకి నిమ్స్ పక్కన ఉన్నది, దాని పక్కన బేకరీ ఉన్నది, దాని పక్కనే PVR మల్టీప్లెక్స్ ఉన్నది, ఇంకా కొంచెం దూరం పోతే GVK 1 ఉన్నది, ఇంకా మా స్కూల్ చాలా దగ్గరగా ఉన్నది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉన్నది. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ పోవాలి డాడీ అన్నాడు. 2 సంవత్సరాలు ప్రభుత్వ క్వార్టర్లో ఉంటేనే మా పిల్లలు ఏడ్చిండ్రు.
ప్రభుత్వం కూలగొడుతుంది అనేవరకు అది మా ఇల్లు కాదు, నిజానికి ప్రభుత్వం మాకు అలాట్ చేసింది. అప్పుడే మాకంత అటాచ్మెంట్ వచ్చిందంటే మీరు 100 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు ఈ 3200 ఎకరాల్లో తరతరాలుగా బతుకు తెరువు కోసం, ఇంతకుముందు మన గిరిజన శక్తి బిడ్డ చెప్పినట్టుగా బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండి వాటిని చిన్న మిద్దెలుగా కట్టుకొని ఇల్లుగా కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు రాత్రికి రాత్రి తీసేస్తంటే ఎట్లా? మన కేటీఆర్ గారు హిమాయత్ సార్ దగ్గర పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు, అద్భుతమైన ప్రజెంటేషన్, చాలా గొప్ప ప్రజెంటేషన్. 16,000 కోట్లతోని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీని, జీవం లేని మూసీకి ఏ విధంగా పునర్జీవం ఇచ్చిండ్రు అనే